వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కొండా పటేల్ కాలనీ వాసుల కరెంటు కష్టాలు తీర్చిన మంత్రి కొండా సురేఖకు పాలాభిషేకం చేశారు. కాలనీలో 220 కుటుంబాలకు గత 18 ఏళ్లుగా ఒకే మీటర్ ఉండడంతో 18 లక్షల బిల్లు వచ్చిందని, గతంలో కాంగ్రెస్ నాయకులు బిల్లులు చెల్లిస్తామని చెప్పి వారిని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది చేశారని వాపోయారు. దీంతో మంత్రి కొండా సురేఖ చొరవ చేసుకొని వారి బిల్లులపై విద్యుత్ అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కొండా సురేఖ మురళీధర్ గారికి ఎల్వీఆర్ నగర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా ప్రతి ఒక్క కాలనీలో ఉన్న ప్రతి ఒక్క గుడిసెకు ఇంటింటి వ్యక్తిగత కరెంటు మీటర్లు ఇవ్వాలని మేము మేడం దృష్టికి తీసుకెళ్ళగానే తక్షణము నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటి మీటరు ఇప్పియడం అనేది జరిగింది. దానికి మేము ఆజన్మాంతము సారు మేడంకి, సురేఖ మేడంకి, మురళీధర్ సార్ గారికి జీవితాంతము రుణపడి ఉంటాం మేమందరం కలిసి. దానికి వాళ్ళకి పాదాభివందనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీటర్లు మేడం గారు ఫ్రీగానే ఏమని చెప్పారు. మేము గతంలో వాడుకున్న కరెంటు బిల్లు 16 లక్షల రూపాయల కరెంటు బిల్లు అక్కడ ఉండే. ఇక్కడ మొత్తం ఉన్న నివాసం ఉంటున్న కుటుంబాలు 220 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక నాయకులను చెప్పుకునే మీసాల ప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రతి గుడిసెకు ఇంటింటి మీటర్కి 10,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాలి. కట్టకపోతే మీకు మీటర్ ఇయ్యం. అది కూడా మా దగ్గరనే డీడీ తీసుకోవాలి, మా దగ్గరనే మీటర్ తీసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినట్లయితే మీకు జీవితాంతం మీటర్ రాకుండా చేస్తానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టి, నేను అడిగితే నా మీద 2 కేసులు పెట్టి నన్ను నా గుడిసె పైన నా పైన భౌతిక దాడులు చేపించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది.